జాన్ అన్న ఇంకొక స్టోరీ కూడా ఉంది ఏంది. 2002వ సంవత్సరంలో నేను ఏప్రిల్ 17న బాప్తీసం పొందాను. ఆ బాప్తీసం పొందినప్పుడు ఆ బాప్తీసం ట్యాంకీ కట్టింది వీళ్ళే. అర్థమైందా? ఆ రోజు పరిచర్య చేసి నేను బాప్తీసం ట్యాంక్ కట్టింది వీళ్ళే. వాళ్ళకు కూడా తెలియదు ఆ రోజు నేను బాప్తీసం పొందుతానని, ఎందుకంటే నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదుగా. దేవునికి స్తోత్రం. కానీ దేవుని మహాకృపను బట్టి నేను ఎక్కువ టైం తీసుకోవాలా, ప్రభువుని తెలుసుకున్నా ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూసే బాప్తీసం. ఎందుకంటే పాపాలు గడిగేసుకోవాలి, పరిశుద్ధపరచబడాలి, దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలని తపన పడ్డా. ఆ పరిచర్యలో వీళ్ళు వాడబడ్డారు జానన్నోళ్ళు. చాలా సంతోషం. ఆయన పాపం కాలు ఫ్రాక్చర్ అయ్యి కూడా వచ్చి మీకు ఉపచారం చేస్తా, సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన కోసం ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన టైం ఎప్పుడు? ప్రతి ఆదివారం ఉదయం 10:30కి ఇక్కడ ప్రార్థన ప్రారంభం అవుతుంది. వేరే సంఘాలకు వెళ్ళేవాళ్ళు మీ సంఘాలకు మీరే పోండి. ఏ సహవాసాలకి చెందనోళ్ళు, ఈరోజు తెలుసుకున్నాళ్ళు, ఇక నుంచి రావాలనుకున్నోళ్ళు ప్రతి ఆదివారం ఉదయం 10:30కి ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది కనుక తప్పకుండా కలవండి. విడి రోజుల్లో ప్రతి బుధవారం పగల నైట పగలు 10:30కి ప్రతి బుధవారం ఉదయం ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆదివారం 10:30కి ఆరాధన ఉంటుంది. కాబట్టి ఆన్లైట్ ఎప్పుడు? ప్రతి నెల చివరి బుధవారం ఆన్లైట్. ఈ 3 తెలుసుకోండి. దైవజనుడు ఏనే ఇక్కడ నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన కోసం ప్రేయర్ చేయండి. సమీపంలో ఉంటే, మీకు కంఫర్ట్గా ఉంటే, అనుకూలత ఉంటే తప్పకుండా కలిసి ఆరాధించండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఎంతమంది హ్యాపీగా ఉన్నారో?